హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశ విద్యా వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలుగా సంవత్సరానికి ఒకటేసారి అడ్మిషన్లు ఉండేటివి. కానీ ఇకపై వచ్చే సంవత్సరం నుంచి 2025-26 గాను డిగ్రీలో అలాగే పీజీలో సంవత్సరానికి 2 సార్లు అడ్మిషన్లు ఉండనున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎం జగదీష్ కుమార్ ఈ విషయాలు వెల్లడించారు. కమిషనర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ ప్రొఫెసర్ ఎం జగదీష్ కుమార్ అయితే ఈ విషయాలైతే డ్రాఫ్ట్ ద్వారా విడుదల చేశారు. 2.5 ఏళ్లలోనే డిగ్రీ ఏడాదిలోపే పీజీ పూర్తి అన్నమాట. మనం చూస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎంత వయసు వారికి అంత చదువు అన్నట్టు దీని ద్వారా క్లియర్‌గా అర్థమవుతుంది. ముఖ్యంగా 22 సంవత్సరాల లోపు, 23 సంవత్సరాల లోపు వాళ్ళు వారి వయసును బట్టే చదువు ఇకపై వారికి చేకూరుతుంది అన్నట్టు క్లియర్‌గా మనకు ఒక మ్యాటర్ అయితే అర్థమవుతుంది. ఒకసారి ఫెయిల్ అయితే ఆ విద్యా సంవత్సరం వేస్ట్ అయిపోయేది. అలా ఎగ్జామ్ రాస్తూ వాళ్ళకి మళ్ళీ అదే సంవత్సరం వెంటనే ఛాన్స్ దొరకకపోయేది. ఎగ్జామ్ రాసి పాస్ అయిన ఒక సంవత్సరం మొత్తం ఆగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇకపై అలా కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే అంటే ఇద్దరు 10th చదువుకున్నోళ్ళు ఒకడు ఫెయిల్ అయ్యి ఒకడు పాస్ అయితే ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉంటాడు. ఇంకొకడు 10th ఎగ్జామ్ రాసుకుంటూ అక్కడే ఉంటాడు. అతని సంవత్సరం వేస్ట్ అవుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అయిన వాడు అక్కడే ఉంటాడు. పాస్ అయిన వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతాడు. ఇతను ఇంటర్ సెకండ్ ఇయర్‌లోనే ఉండి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇతను పాస్ అయ్యి వెళ్ళేసరికి అతను డిగ్రీ సెకండ్ ఇయర్ వెళ్తాడు. ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉంటాడు. ఇకపైన ఇలాంటి విషయాలు ఇలా జరగడానికి తావు లేకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే క్లియర్‌గా ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఒక చట్టంలాగా ఇలాంటివి అమలుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గాను అమలుకి రానుంది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ముఖ్యంగా అమెరికాలో ఇలా జరుగుతుందన్నమాట. సంవత్సరానికి 2 సార్లు అడ్మిషన్లు ఉంటాయి. అదేవిధంగా ఇకపై ఇండియాలో కూడా జరగనుంది. ఇప్పుడు ఇంటర్‌లో బైపీసీ తీసుకుంటాడు. డిగ్రీలో బీకామ్ తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే దీనికి ఖచ్చితంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ రాసే బీకామ్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. దాంట్లో మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా 50% మార్కులు రావాలి. వస్తేనే ఆ ఎంట్రన్స్ పాస్ అయితేనే ఇక్కడ ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నా డిగ్రీలో మాత్రం బీకామ్ తీసుకునే ఛాన్స్ ఉంది. మళ్ళీ డిగ్రీలో ఒకటేసారి 2 కోర్సులు చేయొచ్చు. దాంతో పాటు పీజీలో కూడా ఒకటేసారి 2 కోర్సులు చేయొచ్చు. ఒక కోర్స్‌కి సంబంధం లేకుండా డిఫరెంట్ కోర్సులు చేసుకోవచ్చు. ఇవన్నీ ముఖ్యంగా యూనివర్సిటీ ఆ విద్యా సంస్థ వాటి సంసిద్ధత అవి సిద్ధంగా ఉంటేనే ఇవి అమల్లోకి వస్తాయని వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే ఇంకా సూచనలు చేయొచ్చు. మీకేమైనా ప్రాబ్లమ్స్ సమస్యలుగా అనిపిస్తే అంటే తికమకగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఇలా చేయడం కష్టంగా ఉంది అని అంటే కొంచెం ఇంకా డెప్త్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 2 కొత్త విధానాలు తీసుకొచ్చారు. ఈడీపీ యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, ఈడీపీ ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. అంటే ఆహ్, మీరు నిర్ణీత కాలం ఏదైతే ఉంటుందో నిడివి ఆ డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది, 4 సంవత్సరాలు ఉంటుంది. ఇంజినీరింగ్ అయితే 4 సంవత్సరాలు, ఇంజినీరింగ్ డిగ్రీ అయితే 4 సంవత్సరాలు, మామూలు డిగ్రీ అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని ముందుగానే చదువుకోవచ్చు. 2.5 సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. ఇది ఫస్ట్ సెమిస్టర్ లేదా సెకండ్ సెమిస్టర్ లోపే చెప్పాలి. డిగ్రీలో అయితే ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడే చెప్పాలి. చెప్తే దాని తగ్గట్టు వాళ్ళు సెట్ చేస్తారు. మళ్ళీ మీరు పాస్ అయితే కూడా 2.5 ఏళ్లలో ఆ కోర్సులు ఏవైతే కంప్లీట్ చేస్తారో ఏడీపీ విధానంలో అయినా యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు కంప్లీట్ చేసేస్తే ఆ స్టాంప్ ఉంటుంది. మీ సర్టిఫికేట్ మీద ఆ స్టాంప్ వస్తుంది, ముద్రొస్తుంది. ఇంకొకటి ఏందంటే ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ చదువుకున్న అంటే 4 సంవత్సరాల కంటే 5 సంవత్సరాలు చదువుకున్న, ఒకవేళ 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు చదువుకున్న, ఇంకేమన్నా ఎక్కువ కాలంలో పూర్తి చేసినా అప్పుడు ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనే ఆ స్టాంప్ కూడా ఉంటుంది. వాళ్ళు క్లియర్‌గా చెప్పారన్నమాట. డిగ్రీలో హానర్స్ విత్ రీసెర్చ్ విత్ హానర్స్ ఇది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీరికే ఆహ్, పీజీ లెవెల్‌లో వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంటెక్, ఎంఈకి అర్హత అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో, ముఖ్యంగా దీంట్లో మనం బాగా ఒక మంచి విధానం ఏంటంటే బాగా చెప్పుకోవాల్సిన విధానం ఇకపైన ఆహ్, ఎంత చదువుకుంటే అంత తొందరగా మీరు కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మనం గత కొన్ని సంవత్సరాలు అప్పుడప్పుడు కొంతమంది బాగా టాలెంటెడ్ ఉన్న చిన్న పిల్లల్ని చూస్తాము. చాలా తక్కువ వయసులో 7th కంప్లీట్ చేశారు. తక్కువ వయసులో 10th ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. తక్కువ వయసులోనే డిగ్రీ డిగ్రీలు కంప్లీట్ చేశారు. పీజీలు కంప్లీట్ చేశారని. ఇకపైన మీ టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది ఏదైనా. మీరు ఎంత బాగా చదువుకుంటే అంత తొందరగా మీ కోర్సులన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇవన్నీ అమలు కావాలి అంటే
ఆ యూనివర్సిటీలైనా, ఆ విద్యా సంస్థలైనా వాళ్ళు సంసిద్ధంగా ఉంటేనే అమల్లోకి వస్తాయి. అంటే వాళ్ళు మేము రెడీగా ఉన్నాము. ఇవి ఈ విధి విధానాలు మేము అంటే అమలు చేయడానికి మేము రెడీగా ఉన్నామంటేనే ఇవి అమల్లోకి వస్తాయి. మరి చూద్దాం. రానున్న రోజుల్లో అభ్యంతరాలున్న వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు మిగతా వాళ్ళైనా, లేకపోతే విద్యా సంస్థల వాళ్ళు, మిగతా ప్రైవేట్ విద్యా సంస్థలు, గవర్నమెంట్ విద్యా సంస్థలైనా, బయటి వాళ్ళు మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు? ఒకవేళ సూచనలేమిస్తారు? ఇటు యువత కూడా అంటే చదువుకుంటున్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఈ విధానం పైన ఎలా వారు స్పందిస్తారనే విషయం మనకి మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఇది దీనికి సంబంధించి ముఖ్యంగా డిగ్రీ, పీజీలో ఏటా 2 సార్లు అడ్మిషన్‌కి సంబంధించి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.